అద్భుతం. ఇవాళ నడిరోద్దన్న సంగతిని ఖాతరు చేయకుండా వేరే పనులేమైనా ఉంటే ఆ పనులు చూసుకునేదానికి కారణాలు చెప్పకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ రైతు భరోసా యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాకు రావడం, అందులో భాగంగా ఇవాళ ఆత్మకూరుకు ఇవాళ మీ అందరి ప్రేమాభిమానాల మధ్యలో నిల్చోవడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇదే కర్నూలు జిల్లాలో దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా 40కి పైగా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. కానీ ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా 40 రైతులు పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, అధికారికంగా అధికారులే తేల్చిన తర్వాత కూడా ఇవాళకి కూడా ఇదే కర్నూలు జిల్లాలో ఎంతమందికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇచ్చింది కేవలం 4 అంటే 4 కేవలం ఇచ్చిన పరిస్థితులు ఇవాళ ఈ కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు, రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి అంతకన్నా లేదు. ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని అంటే, ఇవాళ రైతన్నలకు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాలన్నీ తాను పూర్తిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికల వేళ తాను హామీ ఇచ్చాడు. ఏ మీటింగ్లో తాను మైకు పట్టుకొని మాట్లాడినా ఇవే మాటలే మాట్లాడాడు. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేదేమిటి? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించాయి. ఇంటికి వెళ్ళి ఎన్నికలప్పుడు ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపిస్తా ఉన్న మాటలు ఇవే, గోడల మీద రాస్తున్న రాతలు ఇవే. రైతన్నలను మోసం చేశాడు. ఆడవాళ్ళను కూడా చూడకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మను సైతం మోసం చేయడానికి వెనకాడలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికల వేళ తానన్నాడు. రైతులను వదలలేదు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను వదలలేదు. చివరికి చదువుకుంటున్న పిల్లలను చదువులు అయిపోయి చేసుకుని ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న పిల్లలు సైతం వదలలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకున్నా, ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసినా కూడా మనకు వినిపించింది, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించాయి.
జాబ్ ఒకేలా ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి ఆ రోజుల్లో మాటలు చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి జాబు తీసుకొని కుర్చీల మీద కూర్చున్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రైతన్నల గురించి నేను అడుగుతా ఉన్నా, రైతన్నల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా. నేను 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా ఇలా 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 ఊపాలి. కనీసం అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో బుద్ధి వస్తుందేమో, జ్ఞానం వస్తుందేమో, అబద్ధాలు చెప్పడం తప్పు, మోసం చేయడం అన్యాయము అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుందేమో అన్న ఆశ. ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వెతుకుతున్న పిల్లలను సైతం వదిలిపెట్టకుండా మోసం చేశాడు. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టకుండా వెళ్ళారు. బ్యాంకుల్లో రైతన్నల రుణాలకు సంబంధించిన రుణాలు కట్టకుండా ఉన్నందుకు ఈయన కట్టొద్దు అన్న పాపానికి ఇవాళ రైతులందరికీ కూడా ఇంతకుముందు 1,00,000 లోపు రుణాలన్నీ కూడా వడ్డీ లేకుండా రుణాలు వచ్చేటివి. వడ్డీ లేకుండా రుణాలు పోయాయి రైతన్నలకు. 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా రైతులు అప్పులు తీసుకుంటే ఆ అప్పుల మీద కేవలం పావుల వడ్డీకే రుణాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటివి. ఇవాళ 0 వడ్డీలు పోయాయి, పావుల వడ్డీలు పోయాయి. ఇవాళ రైతన్నలు బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకులు రూపాయిన్నర వడ్డీలు వసూలు చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ బ్యాంకుల్లో కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఎంత దారుణంగా రైతన్న బతుకుతా ఉన్నాడు అనంటే, ఇవాళ రైతన్నలు చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేస్తాను అన్న పాపానికి కట్టకుండా పోయినందుకు ఇవాళ బ్యాంకులకు రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి ఇవాళ రైతన్నలకు ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితులకి ఇవాళ రైతన్నలు కూడా పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితులు. ఇవాళ రైతన్నలు ఎంత దారుణంగా బతుకుతా ఉన్నారు అనంటే, ఇవాళ బ్యాంకులకు వెళ్ళే పరిస్థితి లేదు. రబీ కోసం అని చెప్పి మొన్నటి దాకా జరిగిన లెక్కలు చూస్తే రబీ పంటకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులందరూ కూడా రైతన్నలకు 24,000 కోట్ల రూపాయల క్రాప్ లోన్లు ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. 24,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. రబీలోనే 9,800 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్ ఇవ్వాలి అని చెప్పి బ్యాంకులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇదే రబీ పంటకు బ్యాంకులు ఇచ్చింది ఎంతో తెలుసా? కేవలం 4,900 కోట్ల రూపాయలు ఇచ్చే చేతులు తలుపుకుంటా ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ బ్యాంకుల దగ్గరికి రైతులు పోయే పరిస్థితి లేదు. బ్యాంకులు ఇవాళ రైతన్నలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతన్నలకు రుణాలు దొరక్క రబీ పంట వేసుకోవాలి అనంటే దిక్కుదోచని పరిస్థితిలో రైతన్నలు బయటికి వెళ్ళి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీల కోసం డబ్బుల కోసం వెతుక్కుంటా ఉన్న పరిస్థితులు. ఇవాళ ఎంతటి దారుణంగా ఉంది అనంటే పంటల పరిస్థితి, ఇవాళ రబీ మొత్తానికి కూడా పంటలంతా కూడా కలిపి 24 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి అని చెప్పి పంటలు మామూలుగా రైతన్నలు వేస్తారు. 24 లక్షల హెక్టార్లలో ప్రతి సంవత్సరం రైతన్నలు రబీలో పంటలు వేస్తారు. అటువంటిది ఈ రబీలో రైతన్నలు వేసిన పంటలు ఎంతో తెలుసా? కేవలం 11,90,000 ఎకరాల్లో మాత్రమే ఇవాళ రైతన్నలు పంటలు వేసిన పరిస్థితులు. అంటే 48% కూడా రైతన్నలు ఇవాళ పంటలు వేయలేని పరిస్థితి. ఇంతటి దారుణంగా ఇవాళ రైతన్న బతుకుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగులు చేస్తారు. క్యాబినెట్ మీటింగుల్లో రైతులు ఎలా బ్రతుకుతున్నారు అన్న ఆలోచనలు చేయరు, రైతులకు ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు చేయరు.
పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న ఆలోచనలు చెయ్యరు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా విఫలమై గత నెలల తరబడి నెట్వర్క్ హాస్పిటల్కు బిల్లులు కట్టక ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నది నీరుగారిపోయిన పరిస్థితిలో ఇవాళ పేషెంట్లు బతుకుతూ ఉంటే, డయాలసిస్ పేషెంట్ అయితే కిడ్నీలు చెల్లిపోయి అనారోగ్యంతో ఉన్న పేషెంట్ అయితే ఇవాళ హాస్పిటల్కి పోయి నాకు డయాలసిస్ చేయండి అని చెప్పి ఆ పేషెంట్ నిలబడితే సంవత్సరం తర్వాత రాపో అని చెప్పి ఇవాళ హాస్పిటల్లో చెప్తా ఉంటే, ఇంతటి దారుణంగా ఇవాళ రాష్ట్రంలో పేదవాడు బతుకుతా ఉన్న పరిస్థితి. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఇవాళ ఒక జోక్గా తయారు చేశారు. ఇవాళ నవ్వుకునే పథకంగా చేశారు. పేదవాడు అన్నది అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ పేదవాడి కుటుంబం నుంచి ఒక్కడన్నా ఒక ఇంజనీరు, ఒక్కడన్నా ఒక డాక్టరు, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితేనే సాధ్యమవుతుంది అని ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఒక గొప్ప స్వప్నాన్ని చూసిన వేళ ఆ రోజుల్లో ప్రతి పేదవాడికి నేనున్నాను తోడుగా అని చెప్పి ఆ దివంగత నేత చదివిచ్చేవాడు. ఇవాళ ఆ పేదవాడికి చదివించి ఆ పథకం ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో ₹1,00,000 పైన ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి ₹11 లక్షల చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతో తెలుసా? 35,000 ముష్టేసినట్టు ఇస్తా ఉన్నారు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ప్రతి పేదవాడికి కూడా చదువుల కోసం పేదరికం అడ్డు రాకూడదు అని ఆ ఫీజులన్నీ కూడా ప్రతి పైసా కూడా పూర్తిగా ఇచ్చేవాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ ఆ పేదవాడి పరిస్థితి ఏమిటి అనంటే ఆ పేదవాడు ఇవాళ కాలేజీలకు వెళ్ళే పరిస్థితి లేదు. కారణం ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 35,000 ఇస్తా ఉంది. మిగిలిన ₹75,000 మిగిలిన ₹1,00,000 ఫీజుల కోసం ఇవాళ పేదవాడి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముతే తప్ప, ఇంట్లో ఉన్న పొలాలు అమ్ముతే తప్ప మళ్ళీ ఆ పేదవాడిని చదివించే పరిస్థితి కూడా లేని పరిస్థితి లేక ఇవాళ ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేయరు. రైతులకు ఏం చేస్తున్నాం, పేదవాడికి ఏం చేస్తున్నాం, పేదవాడికి ఎన్ని ఇళ్ళు కట్టించాము అన్న ఆలోచనలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం 48 లక్షల ఇళ్ళు కడితే ఒక్క మన రాష్ట్రంలో దేశంతో పోటీ పడి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్ళు కట్టించి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడ్డాడు. ఇవాళ రోజులు పోయాయి. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగులు జరిపితే పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు, రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. పేదవాడికి ఏం చెయ్యాలి, రైతులకు ఏం చెయ్యాలి, రబీ పంటలో రైతు ఇంత దారుణంగా ఉన్నాడు, ఆ పంటను ఎలా ఆదుకోవాలి అన్న ఆలోచనలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అంటూ జరిగితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏమిటో తెలుసా? రైతుల దగ్గర నుంచి భూములు ఎలా లాక్కోవాలి, ఆ లాక్కున్న భూములను కమిషన్లు తీసుకొని ఎవరికి అమ్మాలి, ఎవరికి ఇవ్వాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉన్నాడే తప్ప పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఇవాళ పెండింగ్లో ప్రాజెక్టులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నిన్న శ్రీశైలం డ్యాముకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంజనీర్లను అడిగా, అన్న డ్యాములో 844 అడుగుల పైన నీళ్లు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్న అని. ఆ ఇంజనీర్లు నాతో చెప్పాడు, అన్న 844 అడుగులు ఆగస్టు 16వ తేదీ నుంచి 844 అడుగులు పైచిలుకే ఉన్నాయి. అంటే దాదాపుగా ఇవాళకి 130 రోజుల పైచిలుకుగా 844 అడుగులు పైనే ఇవాళ డ్యాములో నీళ్లున్నాయని. డ్యాములో చూస్తే నీళ్లున్నాయి, కానీ డ్యాము నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చే పరిస్థితి కూడా ఇవాళ లేని పరిస్థితిలో ఇవాళ డ్యాములు నడుపుతా ఉన్నారు.
ఇవాళ ఏ ప్రాజెక్టు చూసినా కూడా సగంలో ఆగిపోయిన పరిస్థితి. గాలేరు నగరి చూసినా అదే పరిస్థితి, హంద్రి నీవా చూసినా అదే పరిస్థితి, చివరకు కేసీ కెనాల్ మరమ్మతులు కూడా అదే పరిస్థితిలోనే తయారయ్యే దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఈ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ ఈ రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో కనీసం మనం చేస్తే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులు ఇవాళ ఎలా బతుకుతున్నారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందేమో అని చెప్పి ఇవాళ ఇదే కర్నూలు జిల్లాలో ఉల్లి 2 రూపాయలకు కేజీ అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతులు ఉల్లి పంటనంతా కూడా పొలాల్లో వేసి వదిలేసిన పరిస్థితులు ఇవాళ మన జిల్లాలోనే చూసాం. టమాటో కేజీ 2 రూపాయలకు కూడా నిజంగా గిట్టుబాటు కాక కేజీ టమాటో 2 రూపాయలకు అమ్ముకుంటా ఉన్న దారుణమైన పరిస్థితి, అమ్ముకోలేక వదిలేస్తున్న పరిస్థితులు ఇవాళ మనం కర్నూలు జిల్లాలోనే చూసాం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మిరప పంట వేసుకున్న రైతులు వచ్చారు. అన్న, మిరప పంటకి ఇవాళ ధరలు 7,000 రూపాయలు పలుకుతా ఉందన్నా, మాకు పెట్టుబడులకు కూడా రాదన్నా, ఈ ఖర్చులు 7,000 రూపాయలు ఇస్తే ఏ మూలకు సరిపోతుందన్నా, కనీసం 15,000 రూపాయలన్నా మాకు వస్తేనే మేము బతకగలుగుతామన్నా అని చెప్పి రైతులు ఇవాళ ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు పండించిన పంటకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రైతులు పంట పండిస్తే కష్టపడి ఆ పంటను కొనుక్కునే నాతుడు లేడు. ఇవాళ రైతులు బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇవాళ రైతన్న పరిస్థితి, పేదవాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి రైతులు పడుతున్న బాధలు అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఆ చనిపోయిన ప్రతి రైతు కుటుంబం దగ్గరికి, ప్రతి ఇంటికి నేను వస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సవాలు ఇస్తూ అసెంబ్లీలో ఆ రోజు స్పందించా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో బుద్ధి రావాలి అనంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలనను ఎంత దారుణంగా ఉంది అన్నది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు గాజు మేడల నుంచి బయటకు వచ్చి ఒకసారి సామాన్య మానవంతో ఒక్కసారి తిరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు రాళ్లతో కొడతారు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది, ఎంత దారుణంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అన్నది. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం గట్టిగా చెప్పాలి. ఇవాళ ఇదే నియోజకవర్గం నుంచి, ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఒక ఎమ్మెల్యేలకు ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టాడు, డబ్బులాశ చూపించాడు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేశాడు. ఇవాళ నేను ఇదే జిల్లా నుంచి దాదాపుగా 5 మంది ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేశాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రేపు పొద్దున గెలవాలి అనంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతోనో, ఎంపీటీసీలను కొనుగోలు చేయడంతోనో, కార్పొరేటర్లను కొనుగోలు చేస్తూనో నువ్వు గెలిచవయ్యా. నువ్వు గెలవాలి అనంటే ప్రతి పేదవాడుకి మంచి చేయి, ప్రతి పేదవాడు ఇంట్లో నీ ఫోటో ఉండేట్టుగా చేసుకో, అప్పుడే నువ్వు గెలుస్తావని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నైజమంతా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాటపడడం కాదు. చంద్రబాబు నాయుడు నైజమంతా కూడా ఇవాళ ఎంత డబ్బు సంపాదించా, ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశా, ఇవాళ ఎంతమంది ఎంపీటీసీలను కొనుగోలు చేశా, రాజకీయ వ్యవస్థను ఇవాళ ఎట్లా భ్రష్టు పట్టించినాను అని చెప్పే ఆలోచనలు తప్ప చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆలోచనలు ఉండనే ఉండవు. ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం చెప్పాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు నానెప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంతకాలం మనం ఎలా బ్రతికాము అన్నదే ముఖ్యము అని చెప్పి ఆ దివంగత నేత అభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అంటూ ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. అటువంటి గొప్ప నాయకులు పరిపాలించిన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి దిక్కుమాలినాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అన్నది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం కావాలి, అర్థం కావాలి. ఇవాళ రైతన్నలు పడతా ఉన్న ఈ బాధలు, రైతన్నలు పడతా ఉన్న ఈ కష్టాలు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అర్థమయ్యేట్టుగా రైతన్నల చేతనే మైక్ ఇప్పించి, రైతన్నల చేతనే ఇంటరాక్టివ్ సెషన్స్ తీసి, రైతన్నల చేతనే చెప్పిస్తాం చంద్రబాబు నాయుడు గారి రుణమాఫీ కార్యక్రమంలో రైతులు ఎంత బాధపడ్డారో, రైతులు ఎంత నష్టపోయారు అన్నది
డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మైక్ ఇస్తాం, మైకులు ఇచ్చి డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో మాట్లాడిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎంత మోసపోయారు అన్నది కూడా చూపిస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి చదువుకున్న పిల్లాడికి మైక్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏమన్నాడు, ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా మోసం చేశాడు అని చెప్పి ఆ పిల్లల చేతిని అనిపించే కార్యక్రమం కూడా చేస్తాం. మనమంతా కూడా ఒక్క తాటి మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యే పరిస్థితి తీసుకొని రావాలి. రాబోయే రోజుల్లో మీరంతా కూడా ఒక్కటిగా నిలవాలని, తోడుగా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరితోనూ కూడా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి